హలో. వాట్? ఏంటండి ఉదయాన్నే వాటు బూటు అని? షూటింగ్ క్యాన్సిల్ అయిందా? హాయిగా నిద్రపోండి. రాత్రి 2 గంటలు కూడా సరిగ్గా నిద్రపోలేదు. లేదు మీనాక్షి, మీ చెల్లెలు చెల్లెలు ఎందుకండి అది? ఇప్పుడు మళ్ళీ మీ షూటింగ్ లో ఎవరికైనా కాలు విరిగిందా? చాలు, ఒక్కసారి యాక్టింగ్ చేసింది చాలు. అది కాదు మీనాక్షి, లహరి ఆత్మహత్య చేసుకుందంట. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? అటువైపు. ఐసీయూ ఎక్కడండి? అటండి. చెప్పమ్మా, ఏమైంది? చెప్పు. ఇంకో 24 గంటల్లోగా కళ్ళు తెరవకపోతే లహరి మనకి దక్కదని డాక్టర్ చెప్పారు. డాక్టర్ ఎలా ఉంది? వెరీ క్రిటికల్ పొజిషన్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ పైన భగవంతుడే. లోపలికి వెళ్ళి ఒకసారి చూసి రావచ్చా? సారీ సార్, యు ఆర్ నాట్ అలౌడ్. ఇఫ్ యు వాంట్ టు సీ, గో టు అబ్జర్వేషన్ వార్డ్. ఓకే. చాలా బాగుందమ్మా గౌను. అమ్మా, నాకు ఆ గౌనే కావాలి. లహరి, అది అక్క సైజు గౌనమ్మా, నీకు పెద్దదవుతుంది. నాకు ఆ గౌనే కావాలి. అబ్బా, చెప్తుంటే వినవేంటే? అది అక్క సైజు గౌను, నీకు పెద్దదవుతుంది. నాకు ఆ గౌనే కావాలి. నువ్వు ఉన్నది ఎంత? అంత పెద్దగా ఉంది నీకెందుకే? నాకు ఆ గౌనే కావాలి. ఇదిగో చెల్లి, నువ్వే తీసుకో. హాయ్, భలే బాగుందక్క. మీనాక్షి, మీనాక్షి, నాన్న, ఏమిటి ఇదంతా? ఎవరు చేశారు ఇది? నువ్వా లహరా? నేనే చేశాను. చిన్న పిల్ల, దాన్ని ఎందుకు తిడుతున్నారు? ఏం చిన్నపిల్లే, ఏడాది నుంచి రాసుకున్న పొలం లెక్కలని ఇంకో సర్వనాశనం చేసింది. చెప్పు. అసలు నిన్ను తోలు ఒలిచేయాలి. అంటే ఇంకంత నువ్వు పోసావా? అవును. మరి ముందు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అక్కని కొడుతున్నావని తెలిసి ఇప్పుడు చెప్తున్నాను. ఏమండి, మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదే. పొద్దుటి నుంచి లహరికి ఒంట్లో బాలేదు, దగ్గరుండి చూసుకోవే అని చెప్తే ఎక్కడికి? ఏమండి, అటు చూడండి. అదేమిటమ్మా గుండు కొట్టించుకొచ్చావు? చెల్లికి జ్వరం తగ్గాలని దేవుడికి మొక్కుకుని గుండు కొట్టించుకొచ్చాను. కోసుకొచ్చిదానా? జలుబు వల్ల వచ్చిన జ్వరానికి గుండు చేయించుకుంటారు ఎవరైనా? లేదమ్మా, చెల్లెప్పుడు నవ్వుతూ ఉండాలి. చెల్లి బాధపడితే నేను తట్టుకోలేను. బాధపడకమ్మా, తగ్గిపోతుంది. ఇక్కడ పేషెంట్ అక్క ఎవరు? నేను లోపల పేషెంట్ కళ్ళు మూసుకుని క్షమించక్క అని కలవరిస్తుంది. వెళ్ళి చూడండి. హలో, వెయిట్. లోపల ఏమైనా బంతి భోజనాలు పెడుతున్నారా? పేషెంట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఒక పేషెంట్ అక్కయ్య మాత్రం వెళ్ళండి, మిగతా వాళ్ళు కూర్చోండి. నువ్వు వెళ్ళరా మీనాక్షి. నన్ను
క్షమించక్క. ఛీ, ఏంటిది పిచ్చి పిల్లలాగా? ఎందుకు ఇలా తొందరపడ్డా? నువ్వు పోతే నేను ఎలా ఉండగలనే? లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వేంటి నా జీవితాన్ని త్యాగం చేయమన్నావా? అందులో ఓ బాగా అడిగా. ఏదో నా భర్త మీద ఉన్న ప్రేమతో నిన్ను కోప్పడాను. అందుకోసం నువ్వు ఇలా చేస్తావా? ఎందుకే మళ్ళీ ఏడుస్తున్నావు? ఇదిగో చూడు, నేనే నా భర్తని నీకిచ్చి పెళ్లి చేస్తాను. సరేనా? ఏంటి, నిన్ను ఓదార్చడానికి అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా? నా మీద కాదు, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే నా భర్తని నీకిచ్చి పెళ్లి చేస్తాను. మనిద్దరం ఒకటిగా కలిసి సంతోషంగా ఉందాం, సరేనా? ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది. లహరి ఏంటి మాట్లాడుతుంది? నీకు వినపడలేదా? వినపడలేదు. నాకు వినపడలా. అక్క, నువ్వేం బాధపడకు. ఇక మీ ఇద్దరిని ఒకటి చేయడమే నా పని. శ్రావణ మాసం 24వ తేదీ బాగుంది కదా? బానే ఉందమ్మా, కానీ 20 రోజులే కదా ఉంది. పనులని ఎలా చేసుకుంటారు? మీరేం కంగారు పడక్కర్లేదు, అవన్నీ మేం చూసుకుంటాం. ఏమండి? అవును. పనులు చేయడానికి మనుషులున్నారు సరే, కానీ పెళ్లి కొడుకు ఎవరో తెలియకపోతే ఎలాగమ్మా? చెప్తే మీరు ఒప్పుకోవాలనేది ఆత్మహత్య చేసుకోబోయింది. ఏమండి? అవును. అందుకే పెళ్లికి 2 రోజుల ముందు పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే చాలు. ఏమండి? అవును. అమ్మా, అది ఇంకెవరిని చేసుకున్నా ఇష్టమే, పెళ్ళి అయితే చాలు. అవును, కనీసం పెళ్లి కొడుకు ఎవరో నీకైనా తెలుసా? నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్ అయితే అబ్బాయిది మన పక్కిల్లా ఎదిరిల్లా? లహరి వచ్చినప్పుడు సైట్ కొట్టి ప్రేమించాడా? రాను రాను మీ అమ్మ బొత్తిగా వయసుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదు. అవును. అవును బావగారు, బాగా ఉన్నవారేనా? మా లాగా ఉన్నవారే. అన్ని వివరాలు తర్వాత. మీరు పెళ్లికి ఓ వారం ముందు హైదరాబాద్ వస్తే చాలు, మిగిలిన అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం. ఏమండి? అవును. అదేంటాడు ఏదడిగినా అవును అవును అంటున్నావు? ఏం చెయ్యాలి? ఈ కాలం అమ్మాయిల్ని ఏ విషయం అడిగినా విషం తాగేస్తున్నారు కదరా? అవునవును. బావా, బనీళ్ళు డ్రైర్లు అడిగావు కదా? రాజా, అక్కడే ఆగు. అన్నానని అనుకోవద్దు. ఇక మీదట మా ఇంటికి ఏ బహుమతులు తేవద్దు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావు? మా లహరికి వచ్చే నెల పెళ్లి. దానికి దీనికి సంబంధం ఏంటి? నీకు అర్థం కాదులేవయ్యా. లహరి పెళ్లి చేసుకునేది ఇతన్ని కాదు. కరెక్టా? అవును. పెళ్లి కొడుకు హైదరాబాద్ లోనే ఉంటాడు. కరెక్టా? అవును. రేపు ఇతను పెళ్లి ఒకేసారి చూసి షాక్ అవ్వకుండా ఇప్పటి నుంచే బాధను కంట్రోల్ చేసుకోవడం బెటర్. కరెక్టా? అవును. అర్థమైంది. మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి. అవును. అక్కడికి వెళితే గానీ పెళ్లి కొడుకు ఎవరో కూడా నాకు చెప్పవు. అవును. సరే, బయలుదేరదాం. పద. సారీ రాజా. ఒక్క నిమిషం, కనీసం శుభలేఖైనా మర్చిపోకుండా పంపించండి. ఇన్నాళ్ళు లహరి పెళ్లి కళ్ళల్లో చూసేవాడిని, ఇప్పుడైనా కళ్ళారా చూస్తాను. ప్లీజ్. ఏమండి? ఏంటి? రెడీయా? రెడీ. హారతి తీసుకోండి. ఈ రోజు నుంచి నేను ప్రారంభించే శుభకార్యం విజయం సాధించాలి. నేను అనుకున్నది ఈజీగా జరగాలని కోరుకోండి. మరి నేను అనుకుంటుంది? మీరేమనుకుంటున్నారు? ఇంకేంటి, హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకెవరు? మీరే కదా. ఆ? నా హీరో మీరే కదండి. అయ్యో దేవుడా, ఈ ఆడవాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని పైకి వేరేగా మాట్లాడతారు. వీళ్ళ మనసు చాలా పెద్దది. ఏమండి, హాల్ కెపాసిటీ ఎంత? 1000 మంది కూర్చోవచ్చు సార్. అవును మీనాక్షి, మీ వైపు వాళ్ళు మా వైపు వాళ్ళు కలిపి 700 మంది ఉంటారు. పెళ్లి కొడుకు సైడ్ ఎంతమంది ఉంటారు? ఆయన ఒక్కరే. అంటే ఆయనకి ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరు లేరా? మన బంధువులు ఆయన బంధువులు, మన ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్. నాకు పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది. ఎవరు? మన కుటుంబంలోనే ఒకరు. కరెక్టా? కరెక్ట్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, అలాగే ప్రింట్ చేయండి. అరే కరెక్ట్ గా ఉందేంటి? దాంట్లో పెళ్లి కొడుకు పేరే లేదు. ప్రూఫ్ ముందు తయారవనివ్వండి, చివరిలో అతని పేరు వేద్దాం. చివరి వరకు ఎందుకు ఆగడం? ఆయన్ని అడగాలి కదా.
అంటే పెళ్లి కొడుకుని అడగలేదా ఇంతవరకు? అది ఆయన ఇంటి పేరు కరెక్ట్ గా తెలీదు, అడిగి తెలుసుకోవాలి. ఓ, ఇంటి పేరు సరే తెలీదు, ఒంటి పేరైనా తెలుసా? మఫత్ లాల్. అంటే ఆయన మార్వాడియా? బట్ల పేరండి. ఓహో, అవును. పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? ఫారెన్ లోనా? లేదే, ఎందుకు? ఆయన ఇక్కడే ఉంటే ఈ బట్టలు ఆయనే సెలెక్ట్ చేసుకోవచ్చుగా. మీరున్నారు కదా. నేనేంటి? అదేనండి, ఆయన కూడా మీ వెయిట్, మీ హైట్, మీ కలరు. ఓ, మనిషి ఎలాంటి వాడు? బంగారం. ఏంటమ్మా? బంగారం. బంగారం మంగళసూత్రం చూపించండి. ఇదేదో చెవిటి మేడం అనుకుంటాను. ఏంటి సార్, నాకు చెవుడా? అరే, మిమ్మల్ని అనలేదండి, ఈవెంట్ అంటున్నాను. ఎన్నిసార్లు అడిగినా కూడా వినిపించుకోవట్లేదు. ఎప్పుడు వినాలనుకుంటే అప్పుడే వింటాను. ఓకే, సరే సరే. ఇంకా పెళ్లి పనులు ఏమున్నాయి? గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో